ఇక్కడి నుంచి నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్, ఆధారాలు అన్ని మగధా న్యూస్ దగ్గర ఉన్నాయి. దీంట్లో ఇంకా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సపరేట్ గా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇస్తూ, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి, అది కూడా హోంశాఖ సహాయ మంత్రి, ఇదే హోం అంటే ఒక రకంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ని పరిరక్షించగలిగిన డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి, ఆయనకి సంబంధించి ఒక విచారణ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. పేట్ బషీర్బాగ్ దగ్గరికి వీళ్ళు వెళ్ళి మోడీ సభ జరుగుతుంది కాబట్టి మేము అక్కడికి వచ్చి కాల్చుకుంటాము, మీరు కేసు ఫైల్ చేయకపోతే మేము కాల్చుకుంటాము అని సరిగ్గా సభ జరగడానికి కొన్ని గంటల ముందు, ఒక రోజు ముందు ఆందోళన చేసి హడావుడి చేసి మొత్తానికి రచ్చ చేసి బండి సంజయ్ పరువుని నిట్టి నిలువున ఇదే తెలంగాణలో తీసేయడమే లక్ష్యంగా పనిచేశారు అంటే అది నిజానికి ఒక సామాన్యమైన కుటుంబమా? సామాన్యమైన కుటుంబమేనా? దీని వెనక ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ అయిందో, ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో చకచకా పొలిటికల్ నాయకులు బయటకు వచ్చారు. నిజంగా ఇంత దారుణమా? తెలంగాణ రాజకీయాలు ఇంత దౌర్భాగ్యంగా పడిపోయినాయా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఇక అనేక మంది ఇదే బండి సంజయ్ గారి విషయంలో జరిగిన ఈ కథలు, ఏం జరిగింది, ఎవరు ఎక్కడికి వెళ్లారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు నాకేం చెప్పారు అంటూ ఏకంగా అంత పెద్ద వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వచ్చి మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. మీడియా ముందు బండి సంజయ్ గారి గురించి మాట్లాడారు.